వణుకుతున్న ఉత్తరాది కేరళ అయిపోయిన తర్వాత ఉత్తరాది పశ్చిమ బెంగాల్ ఇటు ఉత్తరాఖండ్లో కానీ అటు హిమాచల్ ప్రదేశ్లో కానీ వస్తున్నటువంటి వరద, ఢిల్లీలో మొన్న జరిగినటువంటి వరద, ఇప్పటికి కూడా అంతే. అకాల వర్షాలు, అకాల మరణాలు, ఇదంతా కూడా మనం పట్టించుకోము. అరే వర్షాలు పడితే ఏం చేయాలి? అభివృద్ధి పేరిట మనం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము. అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము. మనం పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కడుతున్నామన్నాం కానీ అవన్నీ ప్రకృతి విరుద్ధంగా కడుతున్నాము. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద విలాసాలు మనకు వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ కర్బన ఉద్గారాలు ఏది పారిశ్రామికీకరణ చేసి ఉద్యోగాల కల్పన చేశామనుకుంటున్నాం కానీ ఆ పారిశ్రామికీకరణ చేసి మన యొక్క లైఫ్ స్పాన్ మనమే తగ్గించుకుంటున్నాము, కర్బన ఉద్గారాలను పెంచుతున్నాము. ప్రకృతి విపత్తులకు కారణం ఎవరంటే మనిషి యొక్క అసహజమైనటువంటి అభివృద్ధి మాత్రమే. సహజమైనటువంటి ప్రకృతి సమతుల్యత కలిగినటువంటి అభివృద్ధి అంతకుముందు కూడా జరిగింది. వేల సంవత్సరాల క్రితం కూడా అభివృద్ధి జరిగింది. 1000 2000 ఏళ్ల క్రితం కూడా పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద ఇప్పటి కాంబోడియాకి వెళ్తే మనకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి ఎత్తైనటువంటి పెద్దదైనటువంటి 100 ఎకరాల్లో ఉన్నటువంటి గుడి కనబడుతుంది. కానీ ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఈరోజు కూడా కాంబోడియాలో ఉన్నటువంటి ఆ గుడి ఎందుకు కూలలేదు? మెయింటెనెన్స్ లేకపోతుందేమోలే కానీ ఎందుకు ఇవన్నీ జరగట్లేదు? రామప్ప లాంటి టెంపుల్ 800-900 ఏళ్ల నుంచి అనేక మంది మనుషులు కూలగొట్టిన చోట కూలగొట్టారు కానీ ఆ దేవాలయాలు ఇంకా ఎందుకుంటున్నాయి? ఇంత అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినాయి కదా. అంటే ప్రజలు ప్రకృతితో సహజంగా, ఎందుకంటే మనం పుట్టకెందుకు మొక్తాం, చెట్టుకెందుకు మొక్తాం, పక్షికెందుకు మొక్తాం, జంతువుకెందుకు మొక్తాం అంటే ఇందుకోసమే. దీన్ని కూడా విమర్శించేటువంటి వాళ్ళు అభ్యుదయ సిద్ధాంతాలని చెప్పుకున్నారు కానీ అగో వాటన్నిటిని మనం అంటే ప్రకృతితో కలిసి సమానంగా జీవిస్తున్నాము. ప్రకృతి కంటే మనం గొప్ప కాదు మనుషులమైనంత మాత్రాన. అభివృద్ధి చెందితే చెందుతున్నాం కానీ అది ప్రకృతికి మించి ఏ రోజు చేయకూడదు. ప్రకృతితో సమానంగా కలిసిపోయే విధంగా ఉండాలనేటువంటి ఒక పెద్ద మెసేజ్ అందులో ఉంటుంది. అది వదిలేసి సృష్టించేవాడిని మొక్కాలే కానీ సృష్టిలో ఉన్నటువంటి వాటిని మొక్కకూడదు. ఇట్లా అందులో పుల్లలు పెట్టేటువంటి పెద్ద పెద్దవి తీసుకొస్తారు. వాళ్ళకి ఏం పని ఉండదు. వాడు దాన్ని మొక్తాడు, పామును మొక్తాడు, పాము గర్వదా, పులిని మొక్తాడు, పులి గర్వదా, వాడు పందిని మొక్తాడు, కోతిని మొక్తాడు. ఇట్లాంటి వెకిలి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఈ ప్రకృతి విపత్తులు మరి గతంలో జరగలేదా, జరిగినాయా? అప్పుడు ఎందుకు జరగలేదంటే అప్పుడు ప్రకృతితో సమానంగా ఈ విపత్తు జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఉండాలనేటువంటిది. ప్రతిదీ కూడా ఒక లెక్కల ప్రకారము, అంచనాల ప్రకారమే బ్రతికినారు. కానీ ఆ తర్వాత మనం అభివృద్ధి పేరిట జరిగేటువంటి ఈ విలాసాల పేరు మీద జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నది. ఇవాళ కర్బన ఉద్గారాలు, ప్లాస్టిక్ మన ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నది. ప్లాస్టిక్ అది గొప్ప ఉత్పత్తిగా మనం కొనియాడుతున్నాం కదా. రబ్బరు, ప్లాస్టిక్ ఇవన్నీ మన ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని కబలించి వేస్తుంది. ప్రకృతి మొత్తం ఆగమైపోతున్నది. మనం సృష్టించిందే కదా అదంతా. ఇగో ఆ సృష్టికి మనం ప్రతి సృష్టి చేసినామనేటువంటి మాట చెప్తున్నారులే కానీ అది ప్రతి సృష్టి కాదు. సృష్టిని మన ప్రకృతిని ఆగం చేస్తున్నామనేటువంటి మాటను గుర్తుంచుకోవాలి. ఇవాళ హిమాచల్లో ఊరంతా కొట్టుకుపోయింది. పెద్ద పెద్ద కరెంటు ఉత్పత్తి చేసేటువంటి పెద్ద పెద్ద బ్యారేజీలు కట్టినాం, ఇది చేసినాం, అది చేసినాం అన్నీ చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా ఏదో ఒక రోజు విపత్తులకు పోవాల్సినటువంటివే. ప్రకృతి సహజంగా ఉండేటువంటి వాటిని ప్రకృతి అనుకూలంగా మనం ఎంతవరకు కట్టగలుగుతామనేటువంటిది చూసుకోవాలి. కానీ ప్రకృతి శక్తికి మించి మనం ఏదో చేశామని ఎప్పుడైతే చెప్తే అనుకుంటామో అక్కడే వినాశనానికి మొదటి మెట్టు, వినాశనానికి నాంది అక్కడే కలుగుతున్నది. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము.